పాకిస్తాన్ ఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్ లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు వారితో సన్నిహితంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడి వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్, స్క్రీన్ షాట్లు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. అదేవిధంగా 2 నకిలీ పిస్టళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. పాకిస్తాన్ ఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్ లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు వారితో సన్నిహితంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడి వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్, స్క్రీన్ షాట్లు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. అదేవిధంగా 2 నకిలీ పిస్టళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. Скажите.